ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథంలో మన కొరకు దేవుడు నిక్షిప్తం చేసినటువంటి 7 ఆశీర్వాదాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. నిజంగా ఆశీర్వాదాలు అంటే మనందరికి కూడా చాలా ఇష్టం. ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. అనేక సార్లు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకోలేక, ఆ ఆశీర్వాదాలు పొందుకోలేక మనం నష్టపోతా ఉంటాం. అయితే దేవుడు నాకిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌లోని క్రొత్త నిబంధనలోని చిట్ట చివరి గ్రంథం, అదేవిధంగా టోటల్ బైబిల్‌కి కూడా చిట్ట చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో దేవుడు మనందరి కొరకు దాచి ఉంచినటువంటి 7 ఆశీర్వాదాలను గురించి ఈరోజు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కొక్క ఆశీర్వాదం గురించి నేను వివరిస్తూ, అది ఏ రీతిగా మనం పొందుకోగలమో దాన్ని కూడా మీకు లేఖనాల్లో నుండి, అనగా బైబిల్‌లో నుండి మీకు చూపిస్తూ, మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రియులారా, ఇదే మాటని నేను ఇంగ్లీష్ బైబిల్ నుండి కూడా మీ కొరకు చదివి వినిపిస్తాను. తెలుగులో ధన్యులు అని వ్రాయబడిన చోట ఇంగ్లీష్‌లో ఏమని వ్రాసారో నేను మీకు చూపిస్తాను. Blessed is he who reads and those who hears the words of this prophecy and keep those things which are written in it. తెలుగులో ధన్యత అని వ్రాయబడిన చోట ఇంగ్లీష్‌లో ఆశీర్వాదము. Blessed is he who reads అంటున్నాడు. Who hears, who keeps. అంటే ఎవరు ఆశీర్వదించబడిన వారంటే, ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వాటిని వినేవాడు మాత్రమే కాకుండా వాటిని గైకొనేవాడు ధన్యుడు అని వ్రాయబడతా ఉంది. ఎవరైతే వారు ధన్యులవుతారు. అనగా ఇంగ్లీష్‌లో వ్రాయబడిన ప్రకారం వారు ఆశీర్వాదానికి పాత్రులవుతారు, ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రియులారా, ఈ మొదటి ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌లో వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యాలు. నిజానికి బైబిల్ అంతటికీ కూడా ప్రవచన గ్రంథము అనేటువంటి పేరుంది. ఈ విషయాన్ని యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు తాను రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో మనం గమనించగలం. అక్కడ బైబిల్ గ్రంథం అంతటికీ కూడా లేఖన గ్రంథమని, ప్రవచన గ్రంథమని అక్కడ వ్రాయబడటం మనం చూస్తాం. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను తను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఈ మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. అంటే ప్రియ స్నేహితులారా, దేవుడు మన స్వంత భాషలో మనకు అనువదించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నిజానికి పాత నిబంధన గ్రంథం అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడింది. నిజానికి బైబిల్ గ్రంథం ఆ 2 భాషల్లోనే ఉంటే ఒకవేళ మనము దాన్ని చదవలేకపోయేవాళ్ళం. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు తన యొక్క మాటలు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా తన మాటలు వినాలని, చదవాలని, వాటిని గైకొనాలని దేవుని చిత్తం. కాబట్టి తెలుగు వారమైనటువంటి మనకు దేవుడు మనం అర్థం చేసుకునే మన మాతృభాష అయినటువంటి తెలుగులో కూడా ఆదిమ హీబ్రూ భాషలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని, గ్రీకు భాషలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథాన్ని కూడా మన తెలుగులోకి తర్జుమా చేయించి మనకు అందుబాటు ధరల్లో మనకు అందించడం జరిగింది. ప్రియులారా, ఇది దేవుని సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉందంటే అది దేవుని సంకల్పం ప్రకారమే ఉంది. కానీ మనం ఏదో అనుకున్నాం కాబట్టి మన చేతిలోకి అది రాలేదు. ప్రియులారా, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు
దేవుడు మొట్టమొదటిగా వారి విషయంలో చేసిన పని ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు ప్రియులారా. అంటే మానవులను ఆశీర్వదించడం దేవునికి ఇష్టం. కాబట్టి అలాంటి 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలని దేవుడి ప్రకటన గ్రంథంలో మన కొరకు నిక్షిప్తం చేసి ఉంచాడు. ఒక్కొక్కటిగా మనం గమనించుకుందాం. ఇప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం మనం చూసాం. బైబిల్ గ్రంథాన్ని చదివేవాడు, బైబిల్ గ్రంథం దేవుని సేవకుల ద్వారా చెప్పబడుతుండగా వాటిని వినేవాడు, చదివిన తాను విన్న వాక్యాలను తన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకొని వాటిని గైకొని అమలు పరిచేవాడు ధన్యుడు అని వ్రాయబడతా ఉంది. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు చదివావా? ఈ బైబిల్ గ్రంథం దేవుని సేవకులు చెప్తూ ఉండగా విన్నావా? అలాగైతే నీవు చదివినా నీవు విన్న ఈ గ్రంథంలోని దేవుని మాటలు గనక నీవు గైకొంటే, వాటిని అనుసరించి నీవు నడిస్తే నీకు దేవుని ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది. ఇది మొదటి ధన్యత, ఆశీర్వాదం. ఇక రెండవ ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. నేను ఇంగ్లీష్ లో ఇదే వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. Blessed is he who watches and keeps his garments, lest he walk naked and they see his shame. దీని అర్థం ఏంటంటే, తను దిగంబరుడుగా కనబడకుండా తన వస్త్రాలు కాపాడుకునేవాడు ధన్యుడు అని వ్రాయబడుతుంది. ఏ వస్త్రాలండి? మనం ధరించిన ఈ భౌతికమైనటువంటి వస్త్రాలా? కాదు. మనము అంటే ఏ మనుషుడైనా సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజ దేవుడని, పాపుల రక్షకుడని, నా పాపాల కొరకు ఆయన సిలువలో నా పాప శిక్ష భరించి నా కొరకు ఆయన పవిత్ర రక్తధారలు చిందించి చనిపోయి సమాధి చేయబడి నన్ను నీతిమంతుడుగా తీర్చుటకై తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని విని విశ్వసించి విరిగి నలిగిన హృదయంతో తన పాపాలు ఒప్పుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక వెంటనే ఆ ఒప్పుకున్న వ్యక్తి యొక్క పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా అతన్ని కడిగి పవిత్రపరిచి అతన్ని రక్షిస్తాడు. అతడు రక్షించబడిన దినాన అతనికి రక్షణ వస్త్రాలు ప్రసాదిస్తాడు. అంటే ఇవి ఆత్మీయ వస్త్రాలు, భౌతికంగా కనిపించేవి కావు. ఈ రక్షణ వస్త్రం అనేది మనకి లేఖనాల్లో కూడా దీనికి ఆధారం మనం చూడగలం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియులారా, చూసారా ఎంత స్పష్టంగా వ్రాయబడిందో? యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన దినాన ఆ రక్షించబడిన వ్యక్తికి, అది నీవైనా నేనైనా మరెవరైనా సరే, దేవుడు రక్షణ వస్త్రాలతో అతన్ని అలంకరిస్తాడు అని మనం చూస్తా ఉన్నాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని దేవుని కృపచేత రక్షించబడినటువంటి వ్యక్తి రక్షణ వస్త్రాలు ధరించినట్లుగా మనం అలంకార రీతిలో గనక భావించినట్లయితే, దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రాలను కాపాడుకోవలసిన బాధ్యత ఆ రక్షణ పొందిన వ్యక్తి మీద దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ రక్షణ పోద్దని కాదండి. రక్షణ ఎక్కడికి పోదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి దేవుడిచ్చేటువంటి రక్షణ అది నిత్య రక్షణ, అది శాశ్వత రక్షణ, అది నిరంతరము నిలిచే రక్షణ, అది ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్లే రక్షణ, అది ఆ వ్యక్తికి నిత్య జీవాన్ని ప్రసాదించే రక్షణ. ఈ రక్షణ పోదు. కానీ రక్షణ విషయములో నిర్లక్ష్యంగా ఉంటే రక్షణ ద్వారా మనకు దొరికినటువంటి ఆనందాన్ని మనం పోగొట్టుకోగలం. దీనికి సాదృశ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు, ఒక ప్రధాన యాజకుడు ఏ విధంగా తన వస్త్రాలు, అనగా ఈ రక్షణ వస్త్రాలు మలినం చేసుకున్నాడో మనం చూడగలం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నిలిచి ఉన్నట్లు మనం చూస్తాం. సాతాను ఫిర్యాది అయి యెహోషువ మీద ఫిర్యాదు చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని యొక్క మలిన వస్త్రాలను తొలగించి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు అలంకరించినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే రక్షణ పోదు గాని రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి దావీదు భక్తుడు తాను రక్షించబడిన తర్వాత ఎంతో భక్తి జీవితాన్ని నమ్మకంగా జీవించిన తర్వాత ఒక పాపంలో పడిపోయిన సందర్భంలో దావీదు చేసినటువంటి ప్రార్థన గనక మనం గమనించినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుద్దండి. 51వ కీర్తన 12వ వచనం. ఇది దావీదు రాసిన కీర్తన. బత్షెబతో పాపం చేసిన తర్వాత తాను చేసిన పాపాన్ని బట్టి ఎంతో పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో దావీదు చేసినటువంటి ప్రార్థన. ఆ దేవుని సన్నిధిలో అనేక సంగతులు మొరపెట్టుకున్న తర్వాత ఈ 12వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. అయ్యా, నేను పాపం చేసి నీవిచ్చిన రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను. రక్షణను కాదు, రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను. కాబట్టి నేను పాపాలు ఒప్పుకుంటున్నాను. నన్ను కడుగు, హిస్సోపుతో నా పాపం పరిహరించు, హిమం కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు అని తన పాపాన్ని ఒప్పుకొని కన్నీటితో దేవుని వేడుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా, నా రక్షణానందాన్ని మరలా నాకు పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. చూడండి, కాబట్టి మనం రక్షణ విషయములో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీలతో మాట్లాడుతూ పౌలు గారు 2:12లో ఈ విధంగా అంటాడు, భయముతోనూ వణకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పి పట్టణములోని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు గారు ఇస్తున్న హెచ్చరిక. తానైతే వారితో లేడు. ఈ పత్రిక వ్రాసిన సమయంలో రోమా పట్టణంలోని చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల నుండి వ్రాస్తూనే తమ రక్షణ విషయమే జాగ్రత్తగా ఉండాలని వారిని హెచ్చరిస్తున్నాడు. అంటే తమ రక్షణానందాన్ని కోల్పోకుండా తమ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని పౌలు గారి యొక్క ఆశ. అందుకనే ఇదే ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆనందించాలి అంటే, ప్రభువులో ఆనందించాలి అంటే యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి మనం మన పాపాలు ఒప్పుకున్న దినాన దేవుడు మనల్ని క్షమించి తన కుమారుని రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచాడు, రక్షించాడు, సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని మనకిచ్చాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలంటే ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ జీవించినట్లయితే తప్పకుండా ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించగలం ప్రియులారా. అందుకని పేతురు గారు అంటాడు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ ఆనందం ఎల్లప్పుడూ మనం కాపాడుకోవాలండి. ప్రభుకిష్టులుగా ఆయన వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధులుగా గనక మనం జీవిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించే అవకాశం ఉంటుంది. ఆ రీతిగా తమ వస్త్రాలు కాపాడుకునే వారికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాన్ని, అనగా ఈ 2వ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం ప్రియులారా. ఇక 3వ ఆశీర్వాదం గురించి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, అనగా దేవుని దూత ఈ గ్రంథం రాసినటువంటి యోహానుతో ఇలాగూ చెప్పాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ప్రియులారా, మీ కొరకై ఈ ఆశీర్వాదాన్ని నేను ఇంగ్లీష్ లో చదివి వినిపిస్తాను. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు ద మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్. చూడండి, ఎవరు ధన్యులు? ఈ 3వ ఆశీర్వాదం ఏంటి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారికి ఆశీర్వాదము దొరుకుతా ఉంది. ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడటమే గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది మానవులకి? గొర్రెపిల్ల పెండ్లి విందేంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం మనల్ని రక్షించటానికి, అనగా పాప మానవులందరినీ రక్షించటానికి లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. సర్వమానవాళి కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, రక్షించబడతారో వారందరూ కూడా
దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడుతున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఆయన యొక్క సంఘముగా ఆయా పట్టణాల్లో, ఆయా ప్రదేశాల్లో కూడుకుంటున్నారు. అనగా విశ్వాసుల యొక్క సమూహమే ఆయన యొక్క సంఘం. యేసు ప్రభువారి యొక్క సంఘం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన స్వకీయ సంపాద్యమైనటువంటి సంఘమే వధువు, పెండ్లి కుమార్తె. అందులో నీవు నేను పాలిభాగస్తులుగా ఉన్నాం. అలాగైతే యేసు ప్రభు రక్తంలో కడగబడిన విశ్వాసుల సమూహమే సంఘమైతే, ఈ సంఘం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని ప్రేమించి ఈ సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంతగానో ప్రేమించిన ప్రభు ఈ సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఈ సంఘం అనే వధువుని ప్రేమించాడు, ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘం అనబడినటువంటి వధువు ప్రభు అయిన వరుడైన యేసుక్రీస్తు వారికి ప్రదానం చేయబడింది. ఆయన రెండవ రాకడలో ఈ సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకములో గొర్రెపిల్ల అనబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకు, పెండ్లి కుమార్తె అనబడినటువంటి ఈ వధువు సంఘముకు వివాహ మహోత్సవం జరగబోతా ఉంది. ఆ వివాహ మహోత్సవం తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందు ఉండబోతా ఉంది ప్రియులారా. ఆ పెండ్లి విందుకు మొదటగా ఆహ్వానించబడేది ఎవరు? పెండ్లి కుమార్తె కదా. ఆ పెండ్లి కుమార్తె సంఘములో ఉన్నటువంటి నీవు నేను ధన్యులం. ఈ ధన్యత పొందుకోవాలంటే యేసు ప్రభు వారిని నమ్ముకొని రక్షించబడి ఆయన రాకడ పర్యంతం, లేదా మనం ఈ భూమి మీద జీవించే పర్యంతం నమ్మకంగా జీవించినట్లయితే ఈ ధన్యత మనకి దొరుకుతుంది ప్రియులారా. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మని వారు ఉంటే, నేడే వారు కూడా ప్రభువుని నమ్ముకుంటే వారికి కూడా ఈ ఆశీర్వాదము దొరుకుతుంది ప్రియులారా. ఇక 4వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేయుదురు. నేను మీ కొరకై ఇంగ్లీష్ లో కూడా ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. బ్లెస్డ్ అండ్ హోలీ ఈజ్ హీ హూ హ్యాస్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్. చూడండి, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన వారు ఆశీర్వదింపబడిన వారు, వారు పరిశుద్ధులు. ఈ ధన్యత ఎలా దొరుకుద్ది? చూడండి, మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? నేను మీకు కొన్ని సంగతులు లేఖనాల్లో నుండి చూపిస్తాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ అలాగే బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు. ఆయన మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచాడు. ఒక దినాన ఆయన రాబోతున్నాడు. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేవబోతా ఉన్నారు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారని చూస్తున్నాం. ఇదే మొదటి పునరుద్ధానం. సంఘం ఎత్తబడేటువంటి ఆ దినమే మొదటి పునరుద్ధాన దినము. ఆ పునరుద్ధానంలో పాల్పొందేవారు ధన్యులు, పరిశుద్ధులని మనం చూస్తున్నాం. అనగా యేసు ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధపరచబడినటువంటి వారు ఆయన రాకడ ఆలస్యమైన కారణాన్ని బట్టి ఇప్పటికే అనేక మంది పరిశుద్ధులు ఆ మొట్టమొదటి సంఘం పుట్టిన పెంతెకోస్తు దినం మొదలుకొని ప్రభువుని విశ్వసించి చనిపోయిన వారు సమాధుల్లో ఉన్నారు. రేపు ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా తిరిగి లేస్తారు. ఇలాంటి వారందరూ కూడా ఈ మొదటి పునరుద్ధానం, ఇది నీతిమంతుల పునరుద్ధానం అనబడింది. ఈ పునరుద్ధానంలో పాలు పొందేటువంటి వారు పరిశుద్ధులు, ధన్యులు అని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇట్టి ఆశీర్వాదం, ధన్యత మీకు కావాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు. ఒకవేళ ఆయన వస్తే మనం మరణించకుండానే మార్పు పొందిన శరీరాలతో ఆ ప్రభు దగ్గరికి వెళ్తాం. లేదా ప్రభు రాకడ ఆలస్యమైతే ఒకవేళ మనం మరణించినప్పటికీ కూడా యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయాం కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం పునరుద్ధానులుగా తిరిగి ప్రభువే మనల్ని లేపుతాడు.
ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు పొందటం. ఎందుకంటే ఇది నీతిమంతుల పునరుద్ధానం. మరొక పునరుద్ధానం కూడా ఉంది. అది పాపుల పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో గనక నిలిచినట్లయితే అది అగ్నిగుండానికి తీసుకెళ్లే పునరుద్ధానం. అయితే ఈ మొదటి పునరుద్ధానం మనల్ని పరలోకానికి, యేసయ్య దగ్గరికి తీసుకెళ్లేటువంటి పునరుద్ధానం. ఇలాంటి ఆశీర్వాదం పొందుకోవటం కొరకు మనం చేయవలసింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షణ పొంది ఉండటం అంతే. ఈ ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. ఇక 5వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దీన్నే ఇంగ్లీష్ లో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. బ్లెస్డ్ ఈస్ హీ హూ కీప్స్ ద వర్డ్స్ ఆఫ్ ది ప్రాఫెసీ ఆఫ్ దిస్ బుక్. చూడండి, స్పష్టంగా దిస్ బుక్ అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని నేను మీకు కొన్ని సంగతులుగా వివరిస్తాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. అసలు మొట్టమొదటి ఆశీర్వాదమే ఇలాంటి ఆశీర్వాదం. ఈ ప్రవచన వాక్యములు చదివి విని వాటిని గైకొనువాడు ధన్యుడని అక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. మరి దానికి దీనికి తేడా ఏంటి అంటే, ఆ 3వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం బైబిల్ అంతటి గురించి చెప్పబడింది. అక్కడ ఆశీర్వాదం దొరుకుతా ఉంది. అయితే ఇక్కడ ఈ 5వ ఆశీర్వాదంగా చెప్పబడినటువంటి ఈ ఆశీర్వాదం ప్రత్యేకించి ప్రకటన గ్రంథం కొరకు వ్రాయబడిందండి. ఈ ప్రకటన గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గైకొనువాడు ధన్యుడు. చూడండి, ప్రత్యేకించి ప్రకటన గ్రంథం చదవటం ద్వారా రక్షించబడినటువంటి వారికి ఎంత ఆశీర్వాదం దొరుకుతా ఉందో. అదేమో 1వ అధ్యాయం 3వ వచనంలోని ఆశీర్వాదమేమో బైబిల్ గ్రంథం అంతటికి వర్తిస్తే, ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలోని ఆశీర్వాదం ఈ ప్రకటన గ్రంథం చదివి ఇందులోని ప్రవచన వాక్కులను గైకొనే వారికి దొరుకుతా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇక 6వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. మీకు ఇంగ్లీష్ లో కూడా చదివి వినిపిస్తాను. Blessed are those who do his commandments, that they may have the right to the tree of the life and may enter through the gates into the city. ఇలా చూడండి, ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడం కొరకు తమ వస్త్రాలు ఉతుక్కొని జీవ వృక్షపు హక్కుదారులుగా ఉండేటువంటి ఆశీర్వాదం దొరుకుతా ఉంది. ఎలా దొరుకుతా ఉంది? తమ వస్త్రాలు ఉతుక్కొనడం ద్వారా. ఎలా? ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్న వారిని మనం చూస్తాం. చూడండి, తమ వస్త్రములు ఉతుకుకొని వారు, తెలుపు చేసుకుని వారు దేనిలో? గొర్రెపిల్ల రక్తంలో. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా సిలువలో వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు రక్తములో తమ వస్త్రములను, అనగా తమ హృదయం అనేటువంటి పాప వస్త్రాన్ని ఉతుక్కొని తెలుపుగా చేసుకున్నటువంటి వారు ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. వారికి ఏ ఆశీర్వాదం దొరుకుతా ఉందంటే, జీవవృక్షానికి హక్కుదారులుగా ఉండేటువంటి ఆశీర్వాదం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణపు గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించేటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇక 7వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. దీన్ని ఇంగ్లీష్ లో మీ కొరకు చదివి వినిపిస్తాను. బ్లెస్డ్ ఆర్ ద డెడ్ హూ డై ఇన్ ద లార్డ్ ఫ్రమ్ నౌ ఆన్. చూడండి, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ఆశీర్వదింపబడినటువంటి వారు. ప్రియులారా, ఇచ్చేవారు ఆశీర్వాదం. ఇది ఒక వ్యక్తి మరణం కూడా ఆ వ్యక్తికి అది ఆశీర్వాదం కావాలంటే ఎవరికి?
యేసు ప్రభువులో మృతి నొందిన వారికి. అంటే వారు సజీవులుగా ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడని, పాపుల రక్షకుడని, నిజ దేవుడని గుర్తెరిగి తమ పాపాల కొరకు ఆయన సిలువలో తమ స్థానములో మరణించాడని, తమ పాప శిక్ష భరించి కొట్టివేశాడని విశ్వసించి, హృదయములో విశ్వసించి, నోటితో ఒప్పుకున్నట్లయితే వారు రక్షించబడతారు. ఆ విధంగా రక్షించబడిన తర్వాత వారు యేసు ప్రభువులో ఆ విశ్వాస జీవితాన్ని వారి భూమి మీద జీవించినంత కాలం వారు యేసు ప్రభువులో ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించి ఒక దినాన మరణించినట్లయితే వారు క్రీస్తునందుండి మరణించిన వారుగా బైబిల్ గ్రంథం తేట తెల్లంగా తెలియజేస్తా ఉంది. అలాంటి వారు ఆశీర్వదింపబడిన వారని మనం చూస్తున్నాం ప్రియులారా. 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన కొరకై ఈ ప్రకటన గ్రంథంలో నిక్షిప్తం చేసి ఉంటుండగా, ఆ 7 ఆశీర్వాదాల గురించి మనం ఈరోజు కొన్ని సంగతులను గమనించుకున్నాం. ఇట్టి ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటి ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొనువాడు ధన్యుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని చదవాలి, బైబిల్ గ్రంథాన్ని వినాలి. చదివినా, విన్నా వాటిని అనుసరించి గనక మనం నడుచుకున్నట్లయితే మనం ఆశీర్వదింపబడిన వారం. ఈ ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఇక రెండవది ప్రకటన గ్రంథం 16:16. మెళకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ఇది రక్షణ వస్త్రం అని మనం చెప్పుకున్నాం. రక్షించబడిన తర్వాత మనం జీవించినంత కాలం కూడా ఎంతో జాగ్రత్తగా ప్రభువు మనకిచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రం మలినం కాకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ మనం ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లయితే ఈ రెండవ ఆశీర్వాదం మనకి సొంతమవుద్ది ప్రియులారా. ఇక మూడవ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 19:9. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఆశీర్వదింపబడిన వారు. చూడండి, యేసు ప్రభు నమ్ముకొని రక్షించబడితే మనం కూడా వధువు అని పిలువబడుతున్న సంఘంలో పాలిభాగస్థులం అవుతాం. ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభువారు సంఘం అనే వధువుతో తన వివాహం జరిగిన తర్వాత పరలోకంలో ఆయన ఇచ్చేటువంటి వివాహపు విందులో ప్రథమముగా ఆహ్వానించబడేది ఆ విందు కొరకు సంఘం అని బడినటువంటి వధువే. ఆ వధువులో నీవు పాలిభాగస్థుడు అయితే ఆ పరలోకపు పెండ్లి విందులో పాలుపంపులు పొందే ఆశీర్వాదం నీ సొంతమవుతుంది. ఇక 4వ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు గలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందరు, అనగా ఆశీర్వదించబడిన వారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు ఎట్టి అధికారము ఉండదు. వీరు దేవునికి నీ క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేయుదురు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం యేసు ప్రభువు నమ్ముకుంటే. మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు దొరకపోతా ఉంది. యేసు ప్రభు వారు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, ప్రభువు రాకడ ఆలస్యమైతే ఒకవేళ మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత చనిపోయినా కూడా మనల్ని ఆయన తిరిగి లేపుతాడు. మొదటి పునరుద్ధానంలో మనం పాలుపంపులు పొందుతాం. ఇక మన మీద రెండవ మరణానికి అనగా అగ్నిగుండానికి ఎటువంటి అధికారం ఉండదు. మనము పునరుద్ధానులుగా తిరిగి లేచిన తర్వాత దేవునికి క్రీస్తుకు యాజకులుగా మారతాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభుతో పాటు ఈ భూమి మీద 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తాం. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇక 5వ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడు. ఈ గ్రంథం అనగా పర్టికులర్ గా ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గనక మనం గైకొన్నట్లయితే ఆశీర్వాదం మన మీదకు వస్తుంది. ప్రకటన గ్రంథానికి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి ఒక ప్రివిలేజ్ అని మనం చెప్పవచ్చు. ఇక 6వ ఆశీర్వాదం జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు అని వ్రాయబడటం మనం చూస్తాం. చూడండి, యేసు రక్తములో మన యొక్క పాపపు వస్త్రాలను, మలిన వస్త్రాలను అనగా మన పాపపు హృదయాన్ని గనక యేసు రక్తంలో మనం కడుక్కున్నట్లయితే మనకి జీవ వృక్షానికి హక్కు అనేటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోకపు పట్టణానికి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలోకి గుమ్మముల గుండా ప్రవేశించేటువంటి గొప్ప అర్హత ఆశీర్వాదంగా మనకి దొరకబోతా ఉంది. ఇక 7వ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 14:13.
కాగా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయము. ఎందుకనగా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రియులారా చూడండి, మరణం కూడా ధన్యత, మరణం కూడా ఆశీర్వాదకరం. ఎవరికి? యేసు ప్రభువు నమ్ముకొని రక్షించబడినటువంటి విశ్వాసులకు, దేవుని బిడ్డలకు మరణం కూడా ఒక ఆశీర్వాదంగా మారబోతా ఉండగా, ప్రియ స్నేహితుడా, 7 ఆశీర్వాదాలు ప్రకటన గ్రంథంలో దేవుడు మన కొరకు నిక్షిప్తం చేసి ఉంటుండగా, ఈ 7 ఆశీర్వాదాల గురించి మనం విన్నటువంటి మనలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారుంటే, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది ఈ 7 ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభువు నామం పేరిట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.